హాయ్ హలో నమస్తే. ఒక మంచి విషయం లాస్ట్ వరకు వినండి. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలం, కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని మాత్రం దాటలేం మిత్రమా. లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే జీవితంలో అప్పులు లేకుండా ఉండడం. అదే కరెక్ట్ మీనింగ్. తెలుసుకో. మనం తప్పు చేసినా ఒకరిద్దరు మనతో ఉండొచ్చు, కానీ అప్పు చేస్తే ఎవరూ ఉండరు. ఆడంబరాల కోసం చేసే అప్పు ఎప్పటికైనా ముప్పే. మరొక మిత్రమా, మోసం చేసినా కూడా బాధపడరు, కానీ ప్రేమ ఉన్నట్టు నటిస్తే మాత్రం చాలా బాధపడతారు. ఎదుటి వారికి నువ్వు నచ్చినన్ని నాళ్ళు నువ్వు మంచివాడివే, కానీ ఒక్కసారి నీకు నచ్చినట్లు బతికావో వెంటనే నువ్వు వాళ్ళ దృష్టిలో చెడ్డవాడివైపోతావు. తెలుసుకో. పూల మొక్కలు పెరగాలంటే ఖరీదైన కుండీలు కాదు కావాల్సింది, సారవంతమైన మట్టి. మన పిల్లలు ఉన్నతంగా ఎదగాలంటే ఖరీదైన స్కూళ్ళు, మన సంపాదన కాదు, సంస్కారం ఉండాలి. అందుకే మన పిల్లలకి 100% మార్కుల కన్నా, ఫస్ట్ క్లాస్ కన్నా ముందు బిహేవియర్ నేర్చుకోండి అని చెప్పాలి. అహంకారం, గర్వం ఉండాల్సిందే, కానీ అవి ఎవరి మీద ఎప్పుడు ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి. ఎవరి మీదంటే వారి మీద ఉపయోగిస్తే నీతో మాట్లాడడానికి మనుషులు కరువైపోతారు. ఒక మనిషి చెడు ఆకర్షించినంతగా మంచిని ఆకర్షించలేడు. చెడు సుఖాలతో మొదలై కష్టాలు నష్టాలు పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ఒకరు పాపం చేసి కూడా హ్యాపీగా బ్రతికే ఉన్నాడంటే న్యాయం లేదని, దేవుడు లేదని కాదు, వాడు అనుభవించాల్సిన కర్మకి ఇంకా టైం రాలేదని మిత్రమా. మన విలువలను ఎలా పెంచుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, పాలున్నాయనుకో, దానికి ఒక విలువ. దాన్ని తోడేసి పెరుగు చేస్తే దానికి ఇంకొక విలువ. దాన్ని చిలికి వెన్న చేస్తే దానికి వేరే విలువ. మరలా వెన్నను కరిగించి నెయ్యి చేస్తే దానికి ఇంకొక విలువ. ఇలా పాలు రూపాంతరం చెందే కొద్దీ ఎలా దాని విలువ పెరుగుతుందో, యాడ్ సంథింగ్ అడిషన్ టు ఇన్ అవర్ లైఫ్. నిన్ను చూసి నవ్వేవాడు, ఏడ్చేవారు, వెనుక గోతులు తవ్వేవారు అందరూ నువ్వు విజయం సాధించిన రోజు నిన్ను పొగిడి ఆకాశానికి ఎత్తేదానికి వాళ్లే ముందుంటారు. జీవితానికి సింపుల్ ఉదాహరణ. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి మనం ప్రాణం కూడా సొంతం కాదని అర్థమైనా ఏదో ఒక రోజు అన్నీ వదిలి దూరం అవడమే జీవిత సారాంశం. తెలుసుకో మిత్రమా.